నా పేరు భానుప్రకాష్. నేను 3వ తరగతి చదువుతున్నాను. పాఠం పేరు మిత్రసాయం. ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఉంది. దాని తొర్రలో కాకి గుడ్లు పెట్టింది. వాటిని ఒక పాము రోజు తినివేసింది. కాకి ఏడ్చింది. ఒకరోజు దాని స్నేహితురాలు పావురం ఉపాయం ఆలోచించింది. నా స్నేహితుడు కుందేలు ఉన్నాడు. తనని ఉపాయం అడుగుదామురా అని కాకి, పావురం కలిసి కుందేలును ఉపాయం అడిగాయి. కుందేలు, నా మిత్రుడు ముంగిస ఉన్నాడు. తనని సహాయం కోరుదాము రండి అని కాకి, పావురం, కుందేలు కలిసి ముంగిస ఉన్న పొద దగ్గరికి వెళ్ళాయి. కుందేలు ముంగిసను పిలిచింది. ముంగిస పొద నుండి బయటకు వచ్చింది. కాకి తన కష్టం ముంగిసతో చెప్పింది. ముంగిస జాలిపడి తప్పకుండా పామును చంపి వేసి కాకి గుడ్లను కాపాడుతానని చెప్పింది. మరోసారి రాత్రి ముంగిస మర్రి చెట్టు చాటున కన్ని దాక్కుంది. ఆ రోజు రాత్రి సమయంలో పాము పుట్ట రంధ్రం నుంచి బయటకు వచ్చింది. మెల్లగా